లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన సొంత నిధులతో వాహన సంచార వైద్యశాల అనే ఒక 2 వాహనాలను అయితే ఆయన దాదాపుగా 1.5 కోటి ఖర్చు పెట్టి ఈ వాహనాలని తయారు చేశారు. ఈ వాహనాల్లో ప్రత్యేకత ఏంటంటే ఈ ఫస్ట్ ఒక వాహనంలో పూర్తిగా కూడా డాక్టర్స్ ఉంటారు. వచ్చిన పేషెంట్స్ని పూర్తిగా కూడా ఉచిత సేవ చేస్తారు. తర్వాత రెండో వాహనంలో ఎక్స్రేలు, తర్వాత మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. అసలు ఈ వాహనం లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కేవలం ఇది తన నియోజకవర్గ పరిధిలో ఈ వాహనాలని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేశారు. నిజంగా చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ అయితే వస్తుంది దీనికి. ఒకసారి మనం లోపల కూడా ఏ విధంగా ఉంది ఏంటి అని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. యా, మనం కానీ ఈ వాహనం లోపలికి కానీ ఎంటర్ అయితే పూర్తిగా కూడా ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్స్ అంతా కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ పేషెంట్స్ వచ్చి ఈ ఆరోగ్య సుజనా ఫౌండేషన్ చేయూత ద్వారా ఇక్కడికి వస్తారు. ఇక్కడ నర్సు క్యాబిన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బెడ్ పడుకొని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఫర్దర్గా ఇక్కడి నుంచి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, వీటికి సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ చేయడానికి ఈ హాస్పిటల్లో ఈ క్యాబిన్ అంతా కూడా దానికి వాడచ్చు. మనం చూసుకుంటే మైక్రోస్కోప్ కావచ్చు, లేకపోతే సెంట్రిఫ్యూజ్ కావచ్చు, తర్వాత బయోకెమిస్ట్రీ కావచ్చు, తర్వాత ఇంక్యుబులేటరు, రక్త పరీక్షలు, ఇవన్నీ కూడా కంటికి సంబంధించిన ఇది కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడ దీనికి సంబంధించిన మెడిసిన్స్ అంతా కూడా ఇక్కడ రాస్తారు. ఇక్కడ రాసిన తర్వాత ఈ ఆహారాన్ని వెనకాల ఉన్న బస్సులోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకసారి ఇది ఎలా ఫంక్షనింగ్ జరుగుతుందో ఈ 2 బస్సులకి సంబంధించిన ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ఏంటి ఈ ఫౌండేషన్తో 2 బస్సులు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన నేపథ్యం? ఒక దాంట్లో సఫిషియేటెడ్గా అన్ని టెస్టులు జరుగుతున్నాయి. సెకండ్ బస్సు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేంటంటే ఒక పేషెంట్ క్యాంపుకి వచ్చారనుకోండి, ఈ బస్సులో డాక్టర్ పరీక్ష చేసి వాళ్ళకి ఏదైనా రక్త పరీక్ష అవసరమైతే రక్త పరీక్ష రాస్తారు. అది ఈ ల్యాబొరేటరీలో చేస్తాం ఫ్రీగా. లేదు మందులు రాయాలంటే మందులు రాస్తే ఆ మందులు ఇక్కడ ఇస్తాం ఫ్రీగా. ఇవి తీసుకొని వీళ్ళకి ఏదైనా ఎయిల్మెంట్ ఉండి ఎముకల నొప్పులు ఎలా వచ్చి ఎక్స్రే తీయాలంటే రెండో వ్యాన్లో మేము ఎక్స్రే ఒకటి, ఈసీజీ ఒకటి, 2D ఈకో ఒకటి అరేంజ్ చేసాం. ఎక్స్రే అంటే పోర్టబుల్ ఎక్స్రే లాగా కాదండి, లెడ్ షీట్స్తో మొత్తం ఒక రూమ్ లాగా కట్టేసి ఒక బయట ఎక్స్రే యూనిట్ ఎలా ఉంటుందో అలాంటి యూనిట్ పెట్టామండి. ఆ యూనిట్లో ఎక్స్రే తీసిన తర్వాత ఎయిల్మెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఇక్కడితో అయిపోతే సరే, దీనికి ఏదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలంటే వేరే హాస్పిటల్స్కి, ఎన్ఆర్ఐకి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మేము రిఫర్ చేస్తాము. అక్కడ మా కోఆర్డినేటర్స్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఎమ్మెల్యే గారు అపాయింట్ చేశారు. వాళ్ళు మా నియోజకవర్గం నుంచి వెళ్ళే పేషెంట్స్ అందరికీ కూడా త్వరగా అన్నీ అయిపోయేటట్టు దగ్గరుండి ట్రీట్మెంట్ జరిగేటట్టు చూస్తారండి. అది ఈ 2 వ్యాన్లు మొదటి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. రెండో బస్సు కూడా మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ ఫస్ట్ బస్సులో ఇక్కడ డాక్టర్లతో చూపించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా రెండో బస్సుకి వెళ్తారు. సెకండ్ బస్సు ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. దీంట్లో కంప్లీట్గా కూడా ఎక్స్రే, ఈసీజీ, 2 ఎకో, అల్ట్రాసౌండ్, తర్వాత బిఎండి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే 2D ఎకో, అల్ట్రాసౌండ్ ఉంది, ఈసీజీ ఉంది, తర్వాత ఎక్స్రే ఉంది, బిఎండబ్ల్యూ, ఈ అన్ని ఆహారాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అసలుకి ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్రేకి సంబంధించిన ఆహారాలన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్క నిమిషం సార్. సో ఇక్కడ చూసుకుంటే మామూలు ఏదో చిన్న టైప్ ఎక్స్రే కాదు. ఇక్కడ కానీ చూసుకుంటే పూర్తిగా ఎక్స్రేకి సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో. సో ఒకవేళ ఫ్రాక్చర్ అయినా, దీనికి సంబంధించిన చేతులు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా ఇక్కడ ఎక్స్రే చేయాల్సి వస్తే దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఈ వాహనంలోనే అరేంజ్ చేసిన పరిస్థితి. చాలా ఎక్స్పెన్సివ్ చేశారు. దాదాపుగా 1.5 కోటి రూపాయలు దీంట్లో ఖర్చు పెట్టారు. ఇక్కడ మనం చూస్తుంటే ఈసీజీ, తర్వాత 2D ఎకో, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన పని. అంటే 2 బస్సుల్లో వీల్స్ అన్న హాస్పిటల్ అనొచ్చు. ఒక రకంగా అటువంటి సొఫిస్టికేటెడ్ ఆహారాన్ని సుజనా చౌదరి తన సొంత నిధులతో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అన్ని చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేయొచ్చు ఈ రెండో బస్సులో? రెండో బస్సులో ఎక్స్రే ఒకటండి, ఎనీ ఎక్స్రే, అన్ని ఎక్స్రేలు తీస్తాం ఇక్కడ.
తర్వాత హార్ట్ ఎయిల్మెంట్ వచ్చిన వాళ్ళకి ఈసీజీ ఒకటి తీస్తాం, 2D ఈకో ఒకటి తీస్తాం. అంతవరకు ఈ 3 టెస్టులు ఇక్కడ చేస్తాం. చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా 2D ఈకోలో తేడా కనపడింది అనుకోండి, ఫర్దర్ ట్రీట్మెంట్కి కార్డియాలజీ రిఫరెన్స్ చేసి పెద్ద హాస్పిటల్స్కి పంపిస్తాం. అది ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేది. కానీ అంటే మీరు ప్రతిరోజు నియోజకవర్గంలోనే తిరుగుతారా? ఆ నియోజకవర్గంలోనే తిరుగుతామండి. 22 ఎవరికి చేయడానికి లేదు. బయట డివిజన్స్కి ఇంకా వెళ్ళట్లేదు. ఇనీషియల్ స్టార్టింగ్ కదండి. ఫ్యూచర్లో ఇంకా ప్లానింగ్ ఉంది, ఫ్యూచర్లో చేస్తాం. బట్ ఒక చోట మొదలు పెట్టాం. ఇది ఈ ఆరంభంలో మాకు ఒడిదుడుకులు చూసుకొని ఫర్దర్ ఫైన్ ట్యూనింగ్ చేసుకొని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఏరియా బైఫర్కేషన్ ఎలా చేసుకోవాలి, కొత్త ఏరియాలో ఎలా వెళ్ళాలన్నది ఫ్యూచర్లో ఆలోచిస్తాం. ప్రస్తుతం మా డివిజన్లో, మా కాన్స్టిట్యున్సీలో 22 డివిజన్లకి మేము చేస్తాం. 22 డివిజన్లు ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటర్ అనే ఏమన్నా అలా కాదండి, 22 కాన్స్టిట్యున్సీలో 12 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయండి. మేము అది అనుసంధానం చేసుకొని ఆ అర్బన్ ప్రైమరీ సెంటర్స్లో ఉన్న స్లమ్ ఏరియాస్లో ఫస్ట్ చేస్తామండి. చేసిన తర్వాత ఆ పేషెంట్స్ని ఆ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి అనుసంధానం చేస్తాం. ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ వెళ్ళి వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవేర్నెస్ లేదు. ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే ఒక 30 రూపాయలు ఇచ్చి ఆర్ఎంపీ దగ్గర ఒక ఇంజెక్షన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అలాగా వెళ్ళటం వల్ల ఏమవుతుంది, ఆ వ్యాధి ముదిరి ఫైనల్ స్టేజెస్కి వచ్చేటప్పటికి వాళ్ళు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అందుకోసం వాళ్ళకి అర్బన్ సెంటర్లో ఇప్పుడు అన్ని అధునాతనమైన ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టించారు సార్. వాటి ద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ జరుగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాం. అలా వరుసగా వచ్చారనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ మీద లోడ్ దక్కుతుంది, ఇనీషియల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏంటంటే 9 నుంచి 5 దాకా ఉంటాయి. ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా కూడా అక్కడ జరుగుతుంది. సో దానికి అనుసంధానంగా ఎక్కడెక్కడ ఉన్నారు అని మేము ఇది చేసి అక్కడ పంపిస్తాం. ఫర్దర్గా ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. సార్ ఓవరాల్గా ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఎంత ఖర్చు? మొత్తం 2 వ్యాన్లకి కలిపి 1,35,00,000 ఖర్చు అయిందండి. టోటల్ ఒక డాక్టర్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటారు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు, ఒక ఈసీజీ టెక్నీషియన్, ఒక ఎక్స్రే టెక్నీషియన్, 2D ఈకో టెక్నీషియన్ ఉంటారు, 2 నర్సులు ఉంటారు. ఆ బస్కి ఒకటి, ఈ బస్కి ఒకటి. సో టోటల్ మొత్తం ఫ్రీ అండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి. ఎవ్రీథింగ్ ఫ్రీ, సో మెడిసిన్స్ తో సహా. మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా నేరుగా వచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఈ బస్సులు 2 తీసుకొచ్చారండి. సో ఓవరాల్ గా మనం కానీ చూసుకుంటే ఇటువంటి సిచ్యువేషన్, సో ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్ గా ఈ బస్సులో 2 బస్సుల్ని ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూసాం. దీంట్లో అన్ని రకాల టెస్టులు కావచ్చు, లేకపోతే పరీక్షలు కావచ్చు, అంటే మేజర్ పరీక్షలు తెప్పితే అన్ని రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అది అన్ని కూడా ఉచితం. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన నియోజకవర్గ ప్రజలు పూర్తిగా దీనికి అంకితం. వాళ్ళప్పుడు ఎప్పుడైనా సరే వచ్చి ఇక్కడ ఈ వాహనాల్లో తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు అనేది సుజనా చౌదరికి సంబంధించిన టీం చెప్తోంది. సుజనా చౌదరి నేరుగా దాదాపుగా 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 2 వాహనాలని అత్యంత ఆధునీకరణమైన టెక్నాలజీ వీటన్నిటిని కూడా ఇక్కడ వాడుతున్నారు. మొత్తం మీద ఇది ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటుంది అని వాళ్ళ సుజనా ఫౌండేషన్ టీం కూడా చెప్తున్న పరిస్థితి. కోర్టు స్టూడియో. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.